బ్యాక్ న్యూస్ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని గవర్నర్ నరసింహన్ను కాంగ్రెస్ నేతలు కోరారు. హైకోర్టు తీర్పును అటు ప్రభుత్వం కానీ ఇటు స్పీకర్ కానీ సవాల్ చేయలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటప్పుడు ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం భయపడుతుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొత్తం వ్యవహారంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ గవర్నర్ గారికి తెలంగాణ శాసనసభ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి గారు సంపత్ గారి ఎక్స్పల్షన్ విషయము, అదేవిధంగా ఏ విధంగా హైకోర్టు ఆ అసెంబ్లీ రెజల్యూషన్ని తప్పుపట్టి అది పక్కన పెట్టిందో, వాళ్ళు మెంబర్షిప్ రెస్టోర్ చేయడం జరిగిందో, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 20 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం కానీ శాసనసభ నుంచి ఎవరు కానీ ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా అపీల్ చేయకుండా ఆ జడ్జిమెంట్ని అమలు చేయడం లేదో గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా జడ్జిమెంట్లో ఉన్న రెలవెంట్ పారాగ్రాఫ్ కూడా జడ్జిమెంట్ కాపీ గవర్నర్ గారికి ఇస్తూ ఆ రెలవెంట్ కాపీ కూడా చదివి వినిపించడం జరిగింది. స్పెసిఫిక్గా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ద రిట్ పిటిషన్ ఇస్ అలౌడ్ and membership of the two MLAs is restored and they will continue as MLAs for rest of their tenure అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఈ తీర్పుకు వ్యతిరేకంగా శాసనసభ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అపీల్ చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వము, శాసనసభ, డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఎవరు కూడా హైకోర్టు ఆదేశాలని పాటించడం లేదు, హైకోర్టు ఆదేశాలని పట్టించుకోవడం లేదు. మీరు గవర్నర్గా మీకు రాజ్యాంగం కొన్ని స్పెషల్ పవర్స్, ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంటు ఈ ప్రభుత్వం, ఈ శాసనసభ అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారికి మేము విజ్ఞప్తి చేశాము.